ఇది ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందంటే ఇది 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 నా ఇక్కడ చూడండి సార్, ఎంత ఈజీగా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. ఇది 27 కిలోమీటర్స్ పర్ అవర్ 2/5d, 36 కిలోమీటర్స్ పర్ అవర్ 3/5d, 3/5d. ఇది ఏ, ఇది బి, ఇది సి. నాకు యావరేజ్ స్పీడ్ కావాలి, నాకు యావరేజ్ స్పీడ్ కావాలి. ఏ నుంచి బికి వెళ్ళాలి, ఏ నుంచి సికి 2/5d వెళ్తాను 27 కిలోమీటర్స్ పర్ అవర్. సి నుంచి బి 3/5dకి వెళ్తాను, 3/5dకి వెళ్తాను. నా ఇక్కడ చూడండి సార్, మెథడ్ 2 తోటి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. స్పీడ్ రేషియో 27:36, 27:36 అంటే ఎంత సార్? 3:4. స్పీడ్ రేషియో 3:4 అయినప్పుడు టైం పీరియడ్ రేషియో ఎంత అవుతుంది? డిస్టెన్స్ రేషియో సేమ్ ఉంటే 4:3 అవుతుంది. కానీ ఇక్కడ డిస్టెన్స్ రేషియో సేమ్ లేదు. ఏ రేషియోలో ఉంది? 2/5d, 3/5d. dd క్యాన్సల్, 5 క్యాన్సల్, 2:3 రేషియోలో ఉంది. ఏ రేషియోలో ఉంటే రివర్స్ని మల్టిప్లై చేయండి. 2 4s are 8, 3 3s are 9. వెళ్ళేటప్పుడు 27, వచ్చేటప్పుడు 36. ఏ రేషియోలో ఉంది? 8:9. 27 ప్లస్ 9/17 ఇంటూ 9. 27 ప్లస్ 9/17 ఇంటూ 9. ఆన్సర్ ఎంత? 27 ప్లస్ 81/17. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఏమీ ఈక్వేషన్స్ ఏమీ ఉండవు సార్ ఇక్కడ, రైట్? ఏమీ ఈక్వేషన్స్ ఏమీ ఉండవు సార్. ఎందుకు సార్ ఈ మెథడ్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి సార్, దీన్ని ఎల్సిఎం తీసుకోండి. ఎంత కష్టం అవుతుంది ఇక్కడ నేను రాస్తాను సార్. సపోజ్గా ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 27, 36, 9 3s are 9 4s are. ఇదేమో 108. మీరు మామూలుగా చేసే పద్ధతి ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ 108 డివైడెడ్ బై 2/5 ఆఫ్, ఇక్కడ మొత్తం అన్ని డెసిమల్స్లో వస్తున్నాయి, డివైడెడ్ బై 27. అందరూ ఉన్నారా సార్? 3/5 ఆఫ్ 108 డివైడెడ్ బై 36. ఇక్కడంతా నాకు డెసిమల్లో వస్తుంది, ఇక్కడంతా నాకు డెసిమల్లో వస్తుంది, అంత నాకు డెసిమల్లో వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ ప్రాసెస్ ద్వారా ఓన్లీ లాస్ట్ వాల్యూ మాత్రమే మీకు డెసిమల్లో వస్తుంది. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై, ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? 30 కిలోమీటర్స్ పర్ అవర్ 4/7d, 60 కిలోమీటర్స్ పర్ అవర్ 3/7d, 4/7d, 3/7d. ఏ నుంచి బికి వెళ్ళాలి? వయా పాయింట్ సి, వయా పాయింట్ సి, రైట్? సో 30 కిలోమీటర్ పర్ అవర్ 4/7d, 60 కిలోమీటర్ పర్ అవర్ 3/7d. యావరేజ్ స్పీడ్ మనకు కావాలి, యావరేజ్ స్పీడ్. సింపుల్. ఫస్ట్ స్టెప్ స్పీడ్ రేషియో 30:60 అంటే 1:2. రివర్స్ చేస్తే 2:1. టైం పీరియడ్ డిస్టెన్స్ రేషియో ఎంత ఉంది? 4/7d, 3/7d. dd క్యాన్సల్ చేస్తే 4:3. 2 4s are 8, 1 3s are 3. 8:3. వెళ్ళేటప్పుడు 30, వచ్చేటప్పుడు 60. ఏ రేషియోలో ఉంది? 8:3. 30 ప్లస్ 3/11 ఇంటూ 30. 30 ప్లస్ 3/11 ఇంటూ 30. 9/17 ఎలా వచ్చింది? 9 డివైడెడ్ బై 9 ప్లస్ 8 ఎంత? 17. ఈ 9 ఎలా వచ్చింది? 36 - 27.
9. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రూఫ్ 2-3 ఎగ్జాంపుల్స్లో చేశాం కదయ్యా. ఈ స్లైడ్ మొత్తము ఎలా వచ్చిందని చెప్పడమే కదా. రైట్, ఇక్కడ ఎలా వచ్చిందన్నాను. రైట్, ఇక్కడ దాని ప్రూఫే కదా. నేను ఇక్కడ రెండో ఎగ్జాంపుల్, ఇది మొట్టమొదటి ఎగ్జాంపుల్ క్లియర్ చేసింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్, దయచేసి క్లాస్ బిగినింగ్ నుంచి వింటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మీకు ఈ 3 ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్గా క్లియర్ అయిందా? ఏదైనా డౌట్స్ ఉందా? దయచేసి ఇట్లాంటి కాంప్లికేటెడ్ రైట్ వాల్యూలు వేయాల్సిన అవసరము లేదు. కాన్సెప్ట్ క్లియర్.